కాలం కొన్ని క్షణాల్ని చరిత్ర పుటల్లో అలా శాశ్వతంగా నిలిపేస్తుంది. మే 2, 2011 రాత్రి సమయం 1 గంట దాటింది. పాకిస్తాన్లోని అబోతాబాద్ చుట్టూ తెల్లటి పర్వత శ్రేణులు, పక్కనే కాకుల్ మిలిటరీ అకాడమీ. ఆ సైనిక స్థావరాల నీడలో నిద్రపోతున్న ఒక ప్రశాంతమైన నగరం. వీధులన్నీ గాఢమైన చీకటిని కప్పుకొనున్నాయి. ఊరి చివర ఒక వింతైన కాంపౌండ్, లోపల లైట్లు బంద్ అయ్యాయి. పక్షుల శబ్దం కూడా లేని ఒక ఘోరమైన నిశ్శబ్దం. కానీ ఆ చీకటి కడుపులో నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ 2 నల్లటి రాబందులు దూసుకొస్తున్నాయి. పాకిస్తానీ వైమానిక దళ రాడార్ల కన్నుగప్పి జలగల్లా నేలకు అతి దగ్గరగా శబ్దం చేయకుండా ప్రయాణించే అత్యంత రహస్యమైన స్టెల్త్ బ్లాక్ హాక్ హెలికాప్టర్లవి. వాటిలో ఉన్నారు 24 మంది అమెరికన్ సీల్ టీమ్ 6 కమాండోలు. వాళ్ల ఒంటిపై బ్లాక్ టాక్టికల్ గేర్, కళ్లకు 4 లెన్సులు ఉన్న నైట్ మిషన్ గాగుల్స్, చేతుల్లో సైలెన్సర్లు అమర్చిన M4 రైఫిల్స్. వాళ్ల గుండెల్లో ఒక్కటే లక్ష్యం, కళ్లల్లో ఒకటే రూపం. అప్పటికి 10 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ ట్విన్ టవర్లను కూల్చి 3000 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకొని మొత్తం అమెరికా సార్వభౌమాధికారాన్ని భయంతో వణికించిన ఒసామా బిన్ లాడెన్. అవును, మరణం ఆ రాత్రి హెలికాప్టర్ రెక్కల మీద అబోతాబాద్ వైపుకు ప్రయాణిస్తోంది. మరి అంత పెద్ద గ్లోబల్ టెర్రరిస్ట్ ఎక్కడ దాక్కున్నాడు? టోరాబోరా పర్వతాల గుహల్లో చనిపోయాడన్నారు కొందరు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తిరుగుతున్నాడన్నారు ఇంకొందరు. CIA వేల కోట్ల డాలర్స్ను ఖర్చు పెట్టింది, వందలాది ఏజెంట్లను బలి తీసుకుంది. కానీ 10 ఏళ్ల పాటు ప్రపంచ రక్షణ వ్యవస్థలను ఆడించి పాడిన ఆ మాయగాడు చిక్కలేదు. ఎందుకంటే లాడెన్ డార్క్ వరల్డ్లో ఉన్నాడు. ఆయన ఇంటర్నెట్ వాడడు, ఈమెయిల్ ముట్టుకోడు, శాటిలైట్ ఫోన్ అస్సలే వాడడు. ఏ ఒక్క డిజిటల్ సిగ్నల్ కూడా ఆయన నుంచి బయటికి రాదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆల్ ఖైదా ఉగ్రవాదులకు ఆదేశాలు ఎలా వెళ్తున్నాయి? ఒకే ఒక్క మార్గం, హ్యూమన్ కొరియర్, రహస్య వార్తాహరుడు. CIA బ్లాక్ సైట్లలో బంధించిన ఉగ్రవాదులను 3rd డిగ్రీ టార్చర్ పెడుతున్నప్పుడు ఒక పేరు పదే పదే వినబడింది, అబు అహ్మద్ అల్ ఖువైతి. కానీ అతనెవరో ఎవరికీ తెలీదు. పేరు నిజమైనదో నకిలీదో తెలీదు. 2010 వసంతకాలం పెషావర్ వీధుల్లో ఒక తెల్లటి సుజుకి మారుతి కారును CIA ఏజెంట్లు రహస్యంగా అనుసరిస్తున్నారు. ఆ కారు నడుపుతున్నది మరెవరో కాదు, కువైతి. ఆ దారపు పోగు పట్టుకొని వెళ్లిన CIA ఏజెంట్లకు అబోతాబాద్లో ఒక విచిత్రమైన ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదు, ఒక కోట. సాధారణ ఇళ్లకు 4-5 అడుగుల గోడలుంటే దీనికి 18 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడలు, పైన ముళ్ళకంచె. ఆ భవనంలో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ల్యాండ్ లైన్ లేదు. ఆ ఇంట్లో తయారయ్యే చెత్తను బయట కూడా పాడేరు, కాంపౌండ్ లోపలే తగలేస్తారు. అంతేకాదు 3వ అంతస్తు బాల్కనీకి 7 అడుగుల ఎత్తైన ప్రైవసీ గోడ కట్టారు. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు CIAకి ఒకటి కనిపించింది. ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఒక పొడవాటి మనిషి తలకు తెల్లటి కుఫీ టోపీ పెట్టుకొని ఆ కాంపౌండ్ లోపలే అటు ఇటు పక్షుల్లా తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడూ బయటికి రాడు. CIA ఆయనకు పెట్టిన కోడ్ నేమ్ ది ప్యాసర్. ఆ నడుస్తున్న నీడ ఒసామా బిన్ లాడెన్ది అవునా కాదా? 2011 ఏప్రిల్ ఆఖరి వారం వాషింగ్టన్ DC వైట్ హౌస్ భూగర్భంలో సిచ్యువేషన్ రూమ్. టేబుల్ చుట్టూ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిలరీ క్లింటన్, CIA చీఫ్ లియోన్ పనెట్టా, డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్. వాతావరణంలో గాలి కూడా గడ్డ కట్టుకుపోయేంత ఉద్రిక్తత. లాడెన్ ఆ ఇంట్లోనే ఉన్నాడు అనటానికి CIA దగ్గర 100% సాక్ష్యం లేదు. కేవలం 60-80% నమ్మకం మాత్రమే. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి వాళ్ల సైనిక స్థావరం పక్కనే దాడులు చేయటం అంటే అంతర్జాతీయ నేరం. ఒక్కడుగు తేడా వస్తే అమెరికా ప్రపంచం ముందు తీవ్ర అవమానం పాలవుతుంది. ఒబామా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. B-2 బాంబర్ విమానాలతో ఆ భవనాన్ని బాంబులతో పేల్చేయటం. కానీ లోపల లాడెన్ చనిపోయాడో లేదో ఆధారం దొరకదు. పాకిస్తాన్ సైన్యానికి చెప్పి దాడి చేయించటం, సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కమాండోలను నేరుగా హెలికాప్టర్లలో పంపి ఆపరేషన్ చేయించటం అత్యంత ప్రమాదకరం. కానీ ఆధారం దొరుకుతుంది. ఏప్రిల్ 29 ఉదయం ఒబామా లేచి నిలబడ్డారు. టేబుల్ వైపుకు చూసి ఒక్కటే చెప్పారు, ఇట్స్ ఎ గో, ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని. అంతే, రాత్రి 1 గంట
అబోతాబాద్ కాంపౌండ్ పైకి మొదటి బ్లాక్ హాక్ హెలికాప్టర్ చేరుకుంది. సీల్ కమాండోలు తాళ్ల సాయంతో కాంపౌండ్ లోపలికి దూకాలి. కానీ ఊహించని విపత్తు సంభవించింది. కాంపౌండ్ చుట్టూ ఉన్న 18 అడుగుల ఎత్తైన గోడల వల్ల వేడి గాలి సుడిగుండంలా మారింది. హెలికాప్టర్ కంట్రోల్ తప్పిపోయింది. పైలట్ సర్వశక్తులు ఒడ్డి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వైర్లెస్ రేడియోలో అరుపులు, మేడే మేడే, వీఆర్ గోయింగ్ డౌన్. రాక్షస హెలికాప్టర్ కాంపౌండ్ గోడను ఢీకొట్టి ఒకవైపుకు వాలిపోయి నేలకూలింది. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో ఒబామా, హిలరీ క్లింటన్ నోళ్ల మీద చేతులేసుకుని స్తంభించిపోయారు. హిలరీ క్లింటన్ గుండె ఆగినంత పనైంది. 1980 ఇరాన్ రెస్క్యూ మిషన్ లాగా ఆపరేషన్ మొదలవ్వకముందే ఘోరంగా విఫలమైందా? కానీ వాళ్ళు సాధారణ సైనికులు కారు. అమెరికా అత్యంత ఘనులైన సీల్ టీమ్ 6 ట్రాష్ అయిన హెలికాప్టర్ దూల్ నుంచి, చావు అంచుల నుంచి బయటికి దూకారు. ప్లాన్ బి యాక్టివేట్ అయింది. C4 పేలుడు పదార్థాలతో ప్రహారీ గోడలను పేల్చుకుంటూ కాంపౌండ్లోకి ప్రవేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ కువైతి బయటకు వచ్చి కలష్నికో తుపాకీతో కాల్పులు జరిపాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో సీల్స్ అతన్ని లేపేశారు. ఫస్ట్ ఫ్లోర్ లాడన్ కొడుకు ఖలీద్ మెట్ల మీద నుంచి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక సీల్ కమాండో అరబిక్లో మిష్బుర్గా పిలిచాడు. ఖలీద్ అతను వెనక్కి తిరిగేలోపే బుల్లెట్ తల గుండా దూసుకుపోయింది. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చీకటి గది, గాలిలో గన్ పౌడర్ వాసన. కమాండోలు నైట్ విషన్ గాగుల్స్ గుండా చూస్తున్నారు. గది తలుపు సగం తెరిచి ఉంది. లోపల ఒక పొడవాటి మనిషి తలుపు వెనక నుంచి భయంతో తొంగి చూస్తున్నాడు. కమాండోలు గదిలోకి దూసుకు వెళ్లారు. లాడెన్ భార్య అమల్ అడ్డం వచ్చింది. ఆమె కాలుకేసి కాల్చారు. తలుపు వెనుక ఉన్న ఆ పొడవాటి మనిషి వెనక్కి తగ్గాడు. ఆయన చేతిలో ఆయుధం ఉందో లేదో చూసే సమయం లేదు. కమాండో M4 రైఫిల్ లేజర్ లైట్ సరిగ్గా ఆ మనిషి ఛాతీ మీద, కంటి పైభాగంలో ఫిక్స్ అయింది. ఫైర్ 2 బుల్లెట్లు, ఒకటి ఛాతీలోకి, ఇంకోటి కుడి కంటి పైభాగంలోకి. రక్తం మడుగులో ఆ పొడవాటి దేహం నేల కొరిగింది. అంతకు ముందు 10 ఏళ్ల క్రితం మొదలైన ప్రపంచంలోనే అతి పెద్ద వేట కేవలం 40 నిమిషాల్లో ముగిసిపోయింది. కమాండో రేడియో సెట్లో మైక్ ఆన్ అయింది. వైట్ హౌస్కి ఆ పదం వినబడింది. ఫర్ గాడ్ అండ్ కంట్రీ, గెరెనిమో గెరెనిమో, EKIA, ఎనిమీ కిల్డ్ ఇన్ యాక్షన్. సిచ్యువేషన్ రూమ్లో నిశ్శబ్దం వీడింది. ఒబామా సుదీర్ఘంగా శ్వాస తీసుకొని పనెట్టా వైపుకు చూసన్నారు, వి గాట్ హిమ్. కమాండోలు లాడన్ మృతదేహాన్ని బాడీ బ్యాగ్లో వేసి మిగిలిన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ని సేకరించారు. కూలిపోయిన స్టెల్త్ హెలికాప్టర్ను పేల్చేసి 2వ హెలికాప్టర్ ఎక్కి అర్ధరాత్రి ఆకాశంలో మాయమయ్యారు. ఆ తర్వాత DNA పరీక్షల్లో అది 100% ఒసామా బిన్ లాడెన్ అనే తేలింది. ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం కడిగి పూజలు చేసి అర్ధరాత్రి అరేబియా సముద్రం గుండెల్లో USS కార్ల్ విల్సన్ నౌక నుంచి ఆ మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశారు. సమాధి ఉంటే ఉగ్రవాదులకి అది ఒక క్షేత్రంగా మారుతుందనే ఆ నిర్ణయం. ప్రపంచాన్ని వణికించిన ఒక ఉగ్ర సామ్రాజ్యాధిపతి తన సొంత కోటలు, అర్ధరాత్రి చీకట్లు, గుర్తు తెలియని సముద్ర గర్భంలో కలిసిపోయాడు. కాలం కొన్ని క్షణాల్ని చరిత్ర పుటల్లో అలా శాశ్వతంగా నిలిపేస్తుంది. ఇది ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్, చరిత్ర మరిచిపోలేని 40 నిమిషాల రక్త చరిత్ర ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.